అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 22వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, వారి యొక్క సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. గ్రహదోష నివారణ, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే నమ్మకంతో సంప్రదించే చూడండి. మీకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారు ఎంతో నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గలవారు ఎంతో కార్యదక్షత కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అలాగే వీరి జీవితంలో ఏర్పడబోయే కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక స్త్రీ ద్వారా రాబోయే కొన్ని వార్తలు ఏవైతే ఉన్నాయో అవి వీరి జీవితంలో కొన్ని పరిణామాలను అయితే, మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి. ఆ యొక్క స్త్రీ వీరి యొక్క బంధువు కావచ్చు, వీరి యొక్క ప్రాణ మిత్రురాలు కావచ్చు, పాత జ్ఞాపకం కూడా కావచ్చు, వీరి మనసులో ఉన్నది అనుకున్నట్లుగా అయితే వీరు చెప్పబోతున్నారు. రేపటి రోజున వీరికి ఏడుపరబోయే కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సందర్భాలు కూడా మనం ఇప్పుడు తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఏదో ఒక విధంగా అయితే కొంత చెడు జరగబోతుంది, అలాగే కొంత మంచి జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక నిర్ఘాంతపోయే వార్త ఒకటైతే వారు వినబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఏదో ఒక తెలియని బాధ, వ్యధ అయితే మిమ్మల్ని వేధిస్తూ ఉంది. రేపటి రోజున అటువంటి సమస్యలన్నిటికీ కూడా తగిన పరిష్కారాలు తప్పకుండా మీకు ఎదురు కాబోతున్నాయి. అనవసరంగా మీ మీద దుష్ప్రచారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారన్నిటి కూడా మీకు తప్పకుండా మంచి గుణపాఠం నేర్పించే విధంగా అయితే ఉండబోతున్నారు. మీ యొక్క మానసిక వేదన ఏదైతే ఉందో అది పూర్తిగా అయితే తొలగిపోబోతుంది. ప్రత్యేకమైన సమయం అసలు ఆ విషయానికి వస్తే కనుక ఈరోజు మీకు తప్పకుండా మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు అనేది చోటు చేసుకోబోతుంది. ఆ యొక్క వార్త మీ జీవితాన్ని పూర్తిగా కుదిపివేయబోతుంది. మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఆ యొక్క వార్తను విన్న తర్వాత మీరు పెట్టుకున్న ఆశలన్నీ కూడా, విడిచిపెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా ఒక విషయం ద్వారా తిరిగి మళ్ళా చర్చ అయితే మొదలు కానుంది. అది ఆస్తి తగాదాల గురించి కావచ్చు, మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదా మీరు ఒక సమస్యకు అంతిమ తీర్పు కూడా కావచ్చు, విదేశీ ప్రయాణాలు కూడా కావచ్చు, భారీ మొత్తంలో ధనానికి సంబంధించిన విషయం కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు మాత్రం ఒక శుభవార్త అయితే వినే అవకాశాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో కొంత ట్విస్ట్ అయితే చోటు చేసుకోబోతుంది. ఆ యొక్క వార్త ఏదైతే ఉందో వ్యక్తి ద్వారా హఠాత్తుగా అయితే మీకు చేరుకోబోతుంది. మీ గుండె జల్లుమనే వార్తనైతే చెప్పుకోవచ్చు. అలాగే మీ గుండె జల్లుమనడానికి కారణాలు కూడా ఉన్నాయి. మొదటిది ఏంటంటే కనుక మీరు నమ్మలేనటువంటి ఒక నిజం, అది ఒక సాధ్యం కాదు, నా జీవితంలో ఇది ఏ విధంగా జరిగిందని చెప్పి హఠాత్తుగా మీరు ఆశ్చర్యపోబోయే ఒక గొప్ప సంఘటన చెప్పుకోవచ్చు. అది సాధ్యమైనంతే చాలా ఆనందంగా అయితే ఉంటుంది. కానీ మీ ఇద్దరికి క్షణాల్లో మీ మనసుకి ఏదో ఒక విధంగా తెలియని ఉత్కంఠ అయితే చోటు చేసుకోబోతుంది. ఒక షాక్ ద్వారా మీ గుండె బలంగా అయితే అవుతుంది. ఇక ఆ వార్తతో పాటు ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు మీ యొక్క మనసులోకి రాబోతుంది. అతను లేదా ఆమె ద్వారా వచ్చిన ఒక వార్త ఏదైతే ఉందో అది ఒక షాకింగ్గా అయితే ఉండబోతుంది. అసలు ఆనంద సమయము, భయము రెండూ కలిగినటువంటి ఒక రకమైన గొప్ప అనుభూతి అయితే మీకు కలగబోతుంది. ఆ అనుభూతి ఏదో ఒక కారణంగా అయితే మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఊహించని విధంగా వచ్చినటువంటి వార్తని చాలా చాలా ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. అయితే రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎటువంటి విషయాలను ఎవరితో పంచుకోకపోవడం చాలా మంచిది. మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి మీకు చాలా సంబంధానికి ఉన్న విషయాలను మాత్రమే, చిన్నపాటి అపార్థాలను తొలగించే విషయంగా అయితే ఉంచుకోవచ్చు. మీ యొక్క అనుబంధాలను దృఢపరచుకునే విధంగా అయితే ఉండవచ్చు. మీరు పెట్టే పెట్టుబడుల విషయం సైతం మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి సహాయ సహకారాలు కూడా మీకు అందబోతున్నాయి. అలాగే మీకు తెలియకుండానే ఒక విజయం అయితే మీ వెంట రాబోతుంది. ఈ రోజున తప్పకుండా దైవం యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండబోతుంది. ఈ నిజాన్ని తప్పకుండా మీరు తెలుసుకుంటారు. మీరు ఊహించ
ఊహించినటువంటి ఒక గొప్ప వార్త ధన లాభాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది. మానసిక పరమైనటువంటి ఒక గొప్ప ప్రశాంతతను ఇవ్వబోతుంది. దానికి కారణం ఆనందానికి కారణం మీ జీవితంలో చాలా ఆనందాలకైతే చోటు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున మాత్రం మీ జీవితం చాలా పూర్తిగా అయితే ఉత్కంఠభరితంగా మారబోతుంది. ఎంతో గొప్ప బహుమతులు అయితే మీకు రాబోతున్నాయి. గ్రహస్థితులు అనుకూలంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజున మీ యొక్క శని ప్రభావం కాస్త తక్కువగా కనబడుతుంది. శని భగవాన్ యొక్క అవకాశాలు మీకు మంచి ఇవ్వబోతున్నాడు. అలాగే గ్రహాల యొక్క దృష్టి కూడా లాభస్థానాలపై కనబడుతుంది. ప్రధానంగా మధ్యాహ్న సమయంలో మాత్రం ఒక మంచి ఆనందకరమైన శుభముహూర్తం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత మీకు చాలా ఆకస్మికపరమైనటువంటి ధనలాభం, ముఖ్యమైనటువంటి కీలక వార్తనైతే చెప్పుకోవచ్చు. మీరు వినేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ వార్త వచ్చినప్పటి నుంచి లాభం అనేది, ఆనందం అనేది అన్నిటికీ ఆశ్చర్యాన్ని అయితే కలగజేస్తూ ఉంటుంది. మీ జీవితంలో తప్పకుండా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి గల వారికి అతిపెద్ద టెన్షన్స్ తగ్గి, కాస్త ఒత్తిడులు తగ్గి, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు గర్వాన్ని ప్రదర్శించకూడదు, అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఆనందంలో, ఆశ్చర్యంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వాన్ని తలకెత్తనీయకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎవరితో దురుసుగా ప్రవర్తించడం, కోపంలో కొంతమందిని దూషించడం, ఇవన్నీ కూడా అనవసరంగా చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో చాలా శాంతమూర్తిగా, ఓర్పుగా, సహనంగా పాటించడం చాలా మంచిది. అలాగే ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఎటువంటి వార్త వచ్చినప్పటికీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేయగలగాలి. మీకు అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు, అసలు ఏర్పడదు కూడా. ఒక మనిషి విషయంలో శుభవార్తలు, అశుభవార్తలు సర్వసాధారణం. ఒకరోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇంకొక రోజు ఈ రోజు బాగలేదు, చాలా ఒత్తిడిగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఏదో చికాకులు, ఇబ్బందులుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నెగిటివ్ ఎనర్జీ, అలాగే పాజిటివ్ ఎనర్జీలు మన మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సంఘటనలు సంబంధించి విజయబాటలో నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకు మనకు సంబంధించిన పనుల్లో కాస్త డీలా పడిపోతూ ఉంటాము. ఒక్కొక్క రోజు ఆర్థికంగా కూడా చాలా బలపడుతూ ఉంటాము. అలాగే ఒక భయం అనేది, అసంతృప్తి అనేది రేపటి రోజున మీకు ఆలోచించే విధానంలో ఉంటుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే మీరు చక్కగా ఇల్లంతా పరిశుభ్రపరచుకొని, సూర్య నమస్కారాలు చేసుకొని, దీపారాధన చేసుకున్న తర్వాత తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా మీకు శత్రుభయాలు, గందరగోళాలు అన్నీ కూడా తొలగిపోయి, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. గణపతి ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఏ విధమైనటువంటి పని చేసినప్పటికీ కూడాను ముందుగా గణపతి ఆరాధన చేసి గణపతికి గరికమాల సమర్పించడం చాలా మంచిది, చాలా శ్రేయస్కరం. ఈ రోజున మీరు ఉదయం సమయం నుండి ఎవరితో గొడవ పడకుండా చాలా చక్కగా ప్రశాంతంగా అయితే ఉండడానికి చాలా ప్రయత్నించండి. రేపటి రోజున నీలం రంగు దుస్తులు అలాగే నలుపు రంగు దుస్తులు మీకు చాలా చక్కగా అయితే అనుకూలంగా అయితే ఉండబోతాయి. ఈ రంగు యొక్క వస్త్రాలు మీరు ధరించడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా మీరు శని భగవానికి తిలతైలాభిషేకం జరిపించడం, అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని శని భగవాన్ని ప్రార్థించుకోవడం చాలా మంచిది. నల్ల నువ్వులు దానం చేయడం, అలాగే నల్ల మినుములు కూడా దానం చేయడం, గొడుగులు వంటివి దానం చేయడం చాలా మంచిది. పేద వ్యక్తులకు ఆహార దానం, నల్లని వస్త్రాలను కూడా దానం చేయడం ద్వారా కొంత దోష ప్రభావం అయితే తొలగిపోతుంది. కాకులకు, అలాగే పశుపక్షాదాలకు గింజలు, ఆహారం, పానీయాలు అందించడం చాలా మంచిది. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం చాలా మంచిగా శ్రేయస్కరంగా అయితే ఉండబోతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా దైవనామస్మరణ అసలు విస్మరించవద్దు. నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ పనులు మొదలు పెట్టడం ద్వారా ప్రతి ఒక్క పనిలో ఆటంకం కూడా తొలగిపోయి మంచిగా అయితే విజయాలు మీకు లభ్యమవుతాయి. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.